ప్రముఖ బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ పటౌడీపై తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తి దాడి చేశాడు. ముంబై బాంద్రాలోని తన నివాసంలో సైఫ్ అలీఖాన్, ఆయన భార్య కరీనా కపూర్ ఖాన్ పిల్లలతో కలిసి రాత్రి నిద్రిస్తున్న సమయంలో ఒక దుండగుడు వారి ఇంట్లోకి ప్రవేశించాడు. తెల్లవారుజామున 2:30 గంటల సమయంలో అలికిడి కావడంతో నిద్రలేచిన సైఫ్ దుండగుడిని నిలవరించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఇద్దరికీ ఘర్షణ జరగగా గుర్తు తెలియని వ్యక్తి పదునైన ఆయుధంతో సైఫ్ను పలుమార్లు పొడిచి పారిపోయాడు. కత్తిఘాట్లకు గురైన సైఫ్ అలీఖాన్ను ఆయన కుటుంబ సభ్యులు వెంటనే ముంబైలోని లీలావతి ఆసుపత్రికి తరలించారు. తెల్లవారుజామున 3:30 గంటలకు లీలావతి ఆసుపత్రికి చేరుకున్న సైఫ్కు ఒంటిపై 6 చోట్ల గాయాలైనట్లు వైద్యులు గుర్తించారు. వెంటనే శస్త్రచికిత్స చేసి కుట్లు వేశారు. 4 చోట్ల కొద్దిగా, 2 చోట్ల లోతుగా గాయమైనట్లు లీలావతి ఆసుపత్రి వైద్యులు ప్రకటించారు. వెన్నెముకకు సమీపంలో ఒక గాయమైందని తెలిపారు. ఎడమ చేతి మణికట్టుపైన గాయం తీవ్రంగా ఉందని, ప్లాస్టిక్ సర్జరీ అవసరమవుతుందని చెప్పారు. న్యూరో సర్జన్ సహా నిపుణులైన వైద్యులు శస్త్రచికిత్స చేసినట్లు ప్రకటించారు. అత్యంత పదునైన ఆయుధంతో దాడి జరిగిందని వైద్యులు వెల్లడించారు.